హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా మంది ఈ రోజుల్లో తినే ఫుడ్ వల్ల ఒబేసిటీ అని, లేదంటే కొవ్వు బాగా పెరిగిపోయిందని, లావ్ అయిపోయామని, పొట్ట పెరిగిందని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ తినడం అయితే మానేయం. ఎందుకంటే మనకి ఇష్టమైనది ఏదైనా ఉంటే తినాలనిపిస్తుంది. కానీ అలా పెరిగిన కొవ్వును, అలా పెరిగిన ఒబేసిటీని ఎలా తగ్గించుకోవచ్చు అంటే, రోజు కానీ 2 సార్లు ఈ డ్రింక్ తాగారంటే నెలకు మినిమం 4 కేజీలు ఈజీగా తగ్గుతారు. ఎందుకంటే వెయిట్ లాస్ అనేది ఒకేసారి తగ్గకూడదు. ఇది నిపుణులు చెప్తున్న విషయం. కాబట్టి మెల్లమెల్లగా తగ్గుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మరి ఈ డ్రింక్ ఏంటి, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 100% మంది దీనికోసమే పోరాడుతున్నారు. దేనికోసం? వెయిట్ లాస్ కోసం. జిమ్లని, రకరకాల డైట్లను పాటించడంతో పాటు కొన్ని రకాల మెడిసిన్లు కూడా వెయిట్ లాస్ కు మార్కెట్లో అందుబాటులో అయితే ఉన్నాయి. నేచురల్ వెయిట్ లాస్ పేరుతో కొన్ని రకాల మందులు కూడా మార్కెట్లో ఉన్నాయి. డైట్ వరకు ఓకే, కానీ బరువు తగ్గడానికి మందులు వాడటం, మార్కెట్లో వచ్చే డ్రింక్స్ ఏదైనా తాగడం మంచిది కాదు అని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. బరువు ఎంత వేగంగా పెరుగుతామో తగ్గటానికి అంతకు 3-4 వంతుల సమయం ఖచ్చితంగా పడుతుంది. పెరిగినంత ఈజీగా బరువు తగ్గడం చాలా కష్టం. సులభంగా బరువు తగ్గాలనుకున్న వారు వెయిట్ లాస్ డ్రింక్ ను ఎలాంటి అనుమానం లేకుండా మీ డైట్ లో చేర్చుకోండి. ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలంటే, అవిసె గింజలు, ధనియాలు, 2 యాలకులు, 1 నిమ్మకాయ, కొంచెం తేనె. ఇది మార్కెట్లో మనకి సులభంగా దొరికే. అలాగే యాలకులు, ధనియాలు మన ఇంట్లోనే ఉంటుంది, తేనె కూడా దొరుకుతుంది, నిమ్మకాయ చాలా చాలా ఈజీ. కాబట్టి ఈ వీటిని ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా 1.5 గ్లాసు నీళ్లను వేడి చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అవిసె గింజలు, 1 స్పూన్ ధనియాలు, అలాగే దంచిన 2 యాలకులు ఆ నీళ్లలో వేయాలి. అవన్నీ నీటిలో మరుగుతూ ఉండగా 1 నిమ్మకాయను గుండ్రంగా ముక్కలుగా తరిగి వేయాలి. ఈ మిశ్రమాన్ని 1 గ్లాసు నీరు అయ్యే అంతవరకు మరిగించాలి. ఆ తర్వాత 1 గ్లాసులో నీటిని వడకట్టుకుని 1 స్పూన్ తేనె కలిపి గోరువెచ్చగా ఉండగానే తాగాలి. ఉదయం పరగడుపున, రాత్రి ఆహారం తిన్న తర్వాత ఈ పానీయాన్ని రోజుకు 2 సార్లు తాగితే సులభంగా బరువు తగ్గవచ్చు. అయితే ఉదయం, రాత్రి కలిపి ఒకేసారి ఈ పానీయాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. రాత్రి వేళ తాగే ముందు సన్నని మంటపై వేడి చేసి తాగితే సరిపోతుంది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు తేనెను తీసుకోవడం చాలా ఉత్తమం. ఇక శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో అవిసె గింజలు సహాయపడతాయి. అలాగే ధనియాలు కడుపుబ్బరం, అజీర్తి, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. యాలకులు మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గించడంతో పాటు చిరుతిళ్లు తినాలన్న కోరికలను తగ్గించే గుణం యాలకుల్లో ఉంటుంది. నిమ్మకాయలో ఉండే పులుపు అంటే విటమిన్ సి శరీరానికి ఇమ్యూనిటీని ఇస్తుంది. అలాగే తేనె వల్ల కూడా చాలా చాలా లాభాలు ఉంటాయి. కాబట్టి ఇది చాలా సింపుల్ చిట్కా, కానీ రిజల్ట్స్ అనేది మెల్లగా వస్తాయి. కాబట్టి ప్రయత్నించండి. ఎవరైతే ఒబేసిటీతో బాధపడుతున్నారో, అంటే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారో తప్పకుండా ప్రయత్నించండి. ఆరోగ్యంగా ఉండండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంటను ఆల్ అనుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.